ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఐ థింక్ 15 సంవత్సరాల క్రితం అనుకుంటా. నేను రాజమౌళి గారి దగ్గరికి 15 సంవత్సరాలు కాదు. ఇట్స్ మోర్ దెన్ థాట్. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ నేనెళ్ళి ఆయన్ని అడిగాను నేను. ఇస్ ఇట్? మీకేదైనా ఉంటే నాకు చెప్పండి. ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ. ఐడ్ బి అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అని అడిగాను నేను. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అవునా? నేను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ ఇమెన్స్ దిస్ వాజ్ అబౌట్ 20 ఇయర్స్ అగో ఆల్మోస్ట్ 2008లో. అండ్ అలాగా నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరి దగ్గరైనా ఉంటే నేను ఐ డెఫినెట్లీ టెల్ మీకు ఏదైనా ఉంటే నాకు ఒక ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ యూనో ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ ఇఫ్ యూ లైక్ టు వర్క్ విత్ మీ హౌ స్వీట్. అడుగుతానండి. దాంట్లో చాలా దాంట్లో మొహమాటం, అస్సలు అసలు నోరు తెరిచి మాట్లాడలేరు, అడగలేరు ఈ విషయాల్లో అన్నది ఒక టాక్. అందుకనే వాంటెడ్ టు ఆస్క్ యూ దట్. లేదండి. లేదా? నేను అడుగుతాను నేను. ఓకే. నేను అంటే వాళ్ళకి ఆ బ్యాండ్ విత్ ఉండాలి కదా! ఎందుకంటే అది టోటలీ కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఇప్పుడు రాజమౌళి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మహేష్ బాబు గారు మీకు ఎంత క్లోజ్ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా జరుగుతోంది, విచ్ ఇస్ హైప్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి దాని నుంచి మీ ఎక్స్పెక్టేషన్ దగ్గర నుంచి మీరు అందులో ఏమన్నా కనిపించే స్కోప్ ఉందా? అది ఎప్పుడన్నా అసలు వర్కౌట్ చేశారా? ఆ రకంగా ఆలోచించారా? Well, it would be nice if I could be a part of that film, but see, that's one of the most anticipated films, at least for me, because he is Rajmouli Garu, as for many of, just like for many Indians, for many people of the world, he's like He's one like of a my look